హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చూసారు కదా, ఈరోజు నేను చేయబోయే వంట పేరు దాల్ చిట్లీ. దాల్ చిట్లీ అనే కాదు, మరి ఎన్నో డిఫరెంట్ నేమ్తో పిలుస్తారు. లైక్ దాల్ చిట్లీ, దాల్ చీనీ, దాల్ డోక్లీ, మరి ఎన్నో కొత్త నేమ్స్ ఉన్నాయి. అండ్ మన సౌత్ సైడ్ నేను ఎక్కడా చూడలేదు, ఎక్కువగా నార్త్ సైడే చేస్తారు. దీన్ని ఒక్కసారి మీరు తిన్నారంటే మళ్ళీ అదే తినాలి అంటారు, ఎందుకంటే అంత బాగుంటుంది. చపాతీ దుద్ది పెట్టుకున్నాక మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు, అన్ఫోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే స్ట్రైట్గా కట్ చేసి రౌండ్గా ఫోల్డ్ చేసేస్తున్నాను. సో మన ఇష్టం అనమాట, మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కందిపప్పు మంచిగా ఉడికిపోయింది. ఇంకా పెసరపప్పు యాడ్ చేసుకొని కొంచెం ఉడికినాక మనం ఏదైతే చపాతీతో చేసిన రోల్ అంటే చిట్లీ అనమాట, సో అది కూడా యాడ్ చేసుకునేసి ఉడకబెట్టుకోవాలి బాగా. పెసరపప్పు అండ్ చిట్లీ ఇంకా బాగా ఉడకాలి కాబట్టి ఆలోపు మనము తిరగబాతుకి రెడీ చేసేసుకుందాం. దాల్ అండ్ చిట్లీ రెండు మంచిగా ఉడికిపోయినాయి, ఇంకా తిరగబాతు వేయడమే. రెసిపీకి మీరు కొత్త నేమ్ పెట్టాలి అనుకుంటే ఆ నేమ్ని నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ దాల్ చిట్లీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎన్నో కొత్త రెసిపీతో మీ ముందుకు రావాలని కోరుకుంటూ నేను మీ సుందరం సన్ని. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.